హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. ఈరోజు ఒక కుటుంబం సంబంధించిన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే మధు. సరే, ఒక అమ్మాయి సార్, నిఖిత అనే ఒక అమ్మాయి పీజీ చేసి ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఒక కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆ ఇంట్లో కొన్ని గొడవల కారణంగా ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబంతో వాళ్ళ అమ్మమ్మ మాట్లాడలేదు, ఎన్ని రోజులైనా సరే కానీ కాల్ చేసినా అని మాట్లాడలేదు అన్నట్టు ఆ అమ్మాయి బాగా భావోద్వేగానికి గురై ఊరేసుకొని చనిపోవడం జరిగింది సార్. ఏంటి సార్ ఈ కారణంతో కూడా చనిపోవడం అంటే? సో ఈ కారణంతో చావడం అనేది కాదు, కానీ ఈ కాలంలో కూడా ఒక సెంటిమెంట్కు వాల్యూస్ ఇచ్చి చనిపోతున్నారు అంటే ఆ అమ్మాయిది చాలా గొప్ప హృదయం అని మనం అనుకోవాలి. ఎందుకంటే కనుక ఇప్పుడు మనం అమీర్పేటలో చూస్తూ ఉన్నాం, ఎవరిని ఎవరు పట్టించుకోరు. ఎక్కడో రెడ్ బస్సు, ఎర్ర బస్సు చెక్కినటువంటి అమ్మాయిలందరూ హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర తిండికి దికానం ఉండదు. ఏదో ఫీ రియంబర్స్మెంట్ వల్ల బీటెక్లు అయితే అన్నీ అవగొట్టేసుకుంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కల్చర్కి అలవాటు అయిపోయి తల్లిదండ్రులను చాలా హింసిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాట విననే వినరు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ అన్ని, షార్ట్స్ అని, ఇంకా వేరే వేరే వీటన్నిటిలో ఆ కల్చర్నే మంట కలుపుతూ ఉంటారు. అంటే వాల్యూస్నే తొక్కేసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి కాలంలో కూడా బంధువులకి, బంధుత్వానికి, ప్రేమలకి, ఆప్యాయతకి, అనురాగాలకి అంత వాల్యూస్ ఇచ్చి అమ్మమ్మ మాట్లాడలేదు అని చెప్పేసి ఒక మనసుకు తీసుకొని చనిపోవడం అన్నది చాలా దారుణం. కానీ చనిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మరి వాళ్ళిద్దరి మధ్య అంత బంధం ఉంటుంది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మని ఎక్కువ చూసుకొని నిండొచ్చు మేబీ. అంటే ప్రతిదీ కూడా అంటే ఎన్నో కారణాలు ఉంటాయి, మనకు తెలియదు. ప్రతిదీ కూడా అమ్మమ్మకి చెప్పి ఈ అమ్మాయి పనులు చేస్తే ఉండేది. అమ్మమ్మ డబ్బులు కానీ లేకుంటే మంచితనం కానీ అని నేర్పించి ఉంటుంది. ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగి ఉంటుంది, లేకుంటే అమ్మమ్మ అంత డెసిషన్ తీసుకోదు. ఈ అమ్మాయి తరఫున చిన్న మిస్టేక్ ఏదో ఉంటుంది, దాన్ని వేలెత్తి చూపే క్రమంలోనే ఏదో కొంచెం మందలించినట్టు మాట్లాడకుండా ఉంటే సెట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆవిడ అలా చేసి ఉండొచ్చు. బట్ తప్పును లేకుంటే ఏదో ఒక సిచ్యువేషన్ రిగ్రెట్ చేసుకోలేక ఆత్మహత్య అన్నది ఆమె చేసుకొని ప్రాణాలు అయితే వదిలింది. సో దీనికి అందరూ కూడా ఇబ్బంది పడాల్సిందే. మరి ఇప్పుడు ఈ కాలంలో కూడా పీజీ చేసిన అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కుటుంబానికి ఇంత వాల్యూ ఇస్తారా సార్? ఇస్తారంటే ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు తెలియదు. కొన్ని పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీస్ అనేది చాలా చక్కగా ఇప్పటికి కూడా, అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ తోటి అందరితో కమ్యూనికేషన్లో ఉంటారు. ఆప్యాయత, అనురాగాలు చాలా ఉంటాయి. ప్రతిదీ వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇంకా మనకు తెలియదు, కొన్ని విలేజ్లలోకి వెళ్తే కనుక అందరు కలిసి కూర్చొని తింటూ ఉంటారు, ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ దరిద్రమైనటువంటి కల్చర్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్యామిలీకి కొంచెం దూరం ఉన్నప్పుడు కొంచెం ఎక్కడో ఒక దగ్గర మిస్లీడ్ అయిపోయి ఇలా ఉంటుంది అన్నట్టు. సరే, ఇప్పుడు సాక్షాత్ వాళ్ళ అమ్మమ్మనే కదా సార్ ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడింది. సరే, వేరే వ్యక్తి అమ్మాయి లైఫ్ లోకి వచ్చి మాట్లాడకుండా, సరే వేరే కుటుంబం కాబట్టి తెలియదు, సొంత అమ్మమ్మ అమ్మాయిని పెంచి పెద్దగా చేసింది. సో దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడి సెట్ అవుతుంది సార్. మరి మాట్లాడలేనంత పరిస్థితికి దారా ఏముంది? మాట్లాడి సెట్ అవుతుంటే క్షమించండి, నేను ఏదైనా తప్పు చేసింటే అని కోఆర్డినేషన్ చేసుకుంటే బాగుంటది. కానీ వాళ్ళ మధ్యన చాలా ప్యూరిటీ ఆఫ్ లవ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎట్లుంటదంటే పెద్దోళ్ళు ఇప్పుడు కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే ఇంకా నా కొడుకు నిప్పు, నా కూతురు నిప్పు, ఏ తప్పు చేయదు, తప్పు చేయదని 10 మందికి చెప్పుకుంటూ ఉంటారు. అమ్మమ్మ 1000 మందికి అలానే చెప్పుకుంటూ ఉంటుంది మేబీ. అటువంటిది నేను తప్పు చేసినానని చెప్తే ఆమె గుండె ఎక్కడ పేలిపోతుందో అన్నటువంటి ఒక ఆలోచన, ఒక పాజిటివ్, ఒక మంచి ఆలోచన. కానీ చెప్పిండాల్సింది. ఇప్పుడు ఆప్షన్ ఉంది, చదువుకుంది కాబట్టి. హ్యూమన్ బీయింగ్స్ అనేవాడు హ్యూమన్ మిస్టేక్స్ కంపల్సరీ లైఫ్ జర్నీలో చేస్తారు, అది కామన్ థింగ్. బట్ దాన్ని రిగ్రెట్ అయిపోయినప్పుడు దాన్ని ఇమీడియట్ గా పోయి అడగాలి. అంటే అర్థమవుతా ఉంటది ఈ సిచ్యువేషన్ ఇంకా కొన్ని రోజులు పోతే ఇది ముదిరిపోయి ఎక్కడికో పోతా ఉంది, దాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే కనుక ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇంకొకసారి ఈ తప్పు నేను చేయను రిగ్రెట్ అవ్వాలి. సో పొయ్యి అమ్మమ్మకి చెప్పింటే గనక అమ్మమ్మ మరి ఆమె కూడా ఒక లెవెల్ ఆఫ్ ఇదిలో ఉంటది కాబట్టి మేబీ ఎక్స్క్యూజ్ చేసిండొచ్చు. ఇద్దరు కలిసి మళ్ళీ హ్యాపీగా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ అన్ని చేసిండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అమ్మమ్మకి చెప్తే అమ్మమ్మ ఏ విధంగా తీసుకుంటుందో, తప్పుగా తీసుకొని నన్ను కొడితే బాగుంటుంది, కానీ నా పెంపకమే
నా కింద ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని తప్పులు చేస్తారా అని తట్టుకోలేకుదేమో అన్నటువంటి ఒక అమూర్ఖమైనటువంటి ఆలోచనలతోటి తీసుకోకూడని డెసిషన్ అయితే ఆ అమ్మాయి తీసుకుంది. సో ఇప్పుడైనా ఇలాంటి డెసిషన్ ఎవరు తీసుకోకుండా మాట్లాడుకుంటే సెట్ అవుతుంది. ఎవడైనా తప్పులు చేస్తాడు, తప్పులు చేయడానికే భూమి మీదకి వచ్చినాము, ఆ తప్పులో నుంచో మనం నేర్చుకోవాలి అంతే. నేర్చుకోవడానికే వచ్చినాం, ప్రతిదీ నేర్చుకోవాలి. ఒక్కొక్కడు ఒక క్యారెక్టర్ ఉంటాడు, అందరు సేమ్ క్యారెక్టర్ ఉండవు. సో ఈమెది ఒక క్యారెక్టర్ రిగ్రెట్ చేసుకొని బయటికి రావాలి అంతే. సరే, ఇప్పుడు కుటుంబంలో కొన్ని విషయాలు జరిగినప్పుడు అవి ఒకవేళ పబ్లిక్ ఇష్యూ అయిపోతే కుటుంబం పరువు పోతుందని చెప్పేసి ఆ మ్యాటర్ ని డైవర్ట్ చేశారు సార్. అవును. సో అలాంటి పరిస్థితి ఏమైనా ఉందంటారు సార్? ఇగో పబ్లిక్ ఏదైనా నేను చెప్తా, ఒక్క విషయము పబ్లిక్లకి పోతే ఇలా అవుతుందని అనుకుంటా ఉంటారు. కానీ ఏదైనా ఒక పని చేసినాక ఇప్పుడు మనం పబ్లిక్ లోనే చేస్తా ఉన్నాము, ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటది ఏ పని చేసినా కూడా. బట్ అది డిస్ప్లే అవ్వదు అంతే, కానీ అందరికి తెలిసే ఉంటది. సో తెలిస్తే పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది. ఇప్పుడు ఏం లేవు. ఒకప్పుడు పరువు ప్రతిష్టలు అంటే ఇంకా చాలా ఉండేటివి. అంటే ఒకడు ఏదైనా తప్పు చేస్తే కనుక ఊరు మొత్తం ఆ తప్పునే వాడిని పదే 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 అని మానసికంగా కృంగించేసేలాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. 1-2 రోజులు మాట్లాడుకుంటారు, 3వ రోజు మర్చిపోతారు. డబ్బు ఒకటి ప్రధానంగా ఉంటుంది అంతే. పరువు ప్రతిష్ట అన్నది ఓకే ఉంటది, కానీ మరి అంత ఉండదు.